నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పర్యటన, సిద్ధులగుట్టపై ప్రత్యేక పూజలు, రంజాన్ పండుగ దృష్ట్యా ఈద్గాల పరిశీలన. బల్దియా కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు, ఆయా శాఖలలో పనిచేస్తున్న సిబ్బందిని సన్మానించిన మున్సిపల్ కమిషనర్ రాజు. గోయిన్పేట్ గ్రామంలో హెల్త్ సెంటర్ను పరిశీలించి సిబ్బంది సమయపాలన పాటించాలని డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ రమేష్ సూచనలు. కోటార్మూర్లోని శివ పంచయాతన సహిత హనుమాన్ ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు, ఆలయంలో విశిష్ట పూజలు, అభిషేకాలు, హోమాలు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. నందీశ్వర మహారాజా ఆధ్వర్యంలో కొనసాగిన పల్లకీ సేవా కార్యక్రమంలో వినయ్ రెడ్డి పాల్గొన్నారు. సిద్ధేశ్వరుని ఆశీర్వాదాలతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. మగవారితో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, ఎందులోనూ మహిళలు తక్కువ కాదని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శానిటేషన్ మహిళా సిబ్బందితో పాటు పలువురు మహిళా అధికారులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజు మాట్లాడుతూ మహిళలు తమ కాళ్లపై తాము నిలబడి సాధికారత సాధించాలని, అన్ని రంగాల్లో మహిళలు దూసుకెళ్లడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మన మున్సిపల్ కార్యాలయంలో శానిటేషన్ విభాగంలో మనకు ప్రతిరోజు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ఎవరైతే పబ్లిక్ హెల్త్ వర్కర్లు సహాయపడుతున్నారో వాళ్ళలో ఒక 6గురిని మనం గుర్తించి ఈరోజు సన్మానించుకోవడం జరిగింది. అలాగే మెప్పా తరపు నుంచి కొత్త సహాయక సంఘాలని గుర్తించడంలో ఉత్తమమైన ప్రతిభ కనపరిచిన ఆడపిల్లను కూడా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనము శాలువతో సన్మానించుకోవడం అనేది జరిగింది. అందరూ మహిళలు కూడా తమ కాళ్ళపైన తమ నిలబడే విధంగా సాధికారికత తీసుకొచ్చుకోవాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరొకసారి కూడా తెలియజేస్తున్నాం. ఆడవాళ్ళు దేంట్లో కూడా తక్కువ కాదు, ప్రతి దాంట్లో కూడా వాళ్ళు సగభాగమే. హక్కుల్లో అయినా, సమానత్వంలో అయినా, దేంట్లో కూడా ఇప్పుడు ఈ కాలం మహిళలు ప్రతి దాంట్లో కూడా పురుషులతో సమానంగా, ఇంకా చెప్పాలంటే పురుషుల కంటే కూడా ఇంకా ఎక్కువ మీదకు దూసుకుపోతున్నారు. అది చాలా అభినందించాల్సిన విషయం. మనము రిజర్వేషన్ల కోసమే ఇంకా పోరాడుతున్నారు, కానీ వాళ్ళకు సమాన అవకాశాలు, సమాన హక్కులు కల్పించే అవకాశం ఎప్పుడో వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి మహిళలు కూడా వాళ్ళ స్వయం సాధికారికత సాధించాలని చెప్పేసి కోరుకుంటూ, ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయపు సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 95 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డిబిఓ శ్రీనివాస్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఏసీపీ శ్రీనివాస్, మెప్మా పీడీ రాజేందర్లకు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు. కాగా ఆర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించాలని డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ రమేష్ సూచించారు. ఆర్మూర్ మండలంలోని గోవింద్పేట్ గ్రామంలో గల ప్రైమరీ హెల్త్ సెంటర్లో వైద్యులతో, సిబ్బందితో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ వైద్యాధికారులు, సిబ్బంది సమయపాలన పాటిస్తున్నారని, ఆరోగ్య కేంద్రాల్లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో మెడికల్ ఆఫీసర్ కీర్తన, వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, సిబ్బంది తదితరులు ఉన్నారు. డ్యూటీ టైమింగ్స్ గురించి 9 to 4 స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఉన్న టార్గెట్స్ అన్నీ కూడా ఇన్ టైంలో కంప్లీట్ చేయాలని సూచించడం జరిగింది. అలాగే వస్తున్న వేసవికాల దృష్ట్యా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా వివరించడం జరిగింది. మొన్న శనివారం సెకండ్ సాటర్డే రోజు మామిడిపల్లి సబ్ సెంటర్ గురించి కూడా ఒక అడ్వర్స్ న్యూస్ రావడం జరిగింది ఫస్ట్లో. దాని గురించి కూడా సిబ్బందికి ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. ఆ రోజు వాళ్ళు ఫీల్డ్కు వెళ్ళినప్పుడు లాక్ చేసుకొని వెళ్ళామని చెప్పడం జరిగింది. డ్యూటీ మాత్రం కంప్లీట్గా చేసినామని చెప్తున్నారు.
అట్లాంటి పరిస్థితుల్లో ఎవరిని ఒకరు కూర్చోబెట్టి లాక్ చేయకుండా ఇప్పటి నుంచి ఎవరిని ఒకరి నుంచి వెళ్ళమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రంజాన్ పండుగ దృష్ట్యా ఈద్గాలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఈద్గాలను మర్కజ్ కమిటీ సభ్యులు మైనార్టీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ రానున్న రంజాన్ పండుగ దృష్ట్యా ఆర్మూర్ నియోజకవర్గంలోని అన్ని ఈద్గాలలో మసీదులలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని, మైనార్టీలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మర్కజ్ కమిటీ అధ్యక్షుడు మొయినుద్దీన్, మర్కజ్ సభ్యులు, మైనార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. కొంత మొరం ఇబ్బంది ఉందని చెప్పి తెలుసు. దానికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ గారితో, ఎంఆర్ఓ, ఆర్డీఓ గారితో మాట్లాడి తక్షణమే జనరల్ ఫండ్ నుంచి ఒక 5 లక్షల రూపాయలు పెట్టి మనము ఇక్కడ ఈద్గా కానీ గోల్ బంగ్లా దగ్గర కూడా ఒక పెద్ద బావి ఉంది, అక్కడ కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పడంతో అక్కడ కూడా సుమారు 150 ట్రాక్టర్ల మొరం, ఇక్కడ ఈద్గాలో కూడా ఒక 40-50 టిప్పర్ల మొరం ఆల్రెడీ వేయడం జరిగింది. మున్సిపల్ సిబ్బంది కూడా ఇక్కడనే ఉండి పొద్దున్న నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ప్రధానంగా బీదవారి కోసం, ఇల్లు లేని వారి కోసం, ఎక్కడ ఏ సమస్య ఉన్నా రోడ్డు సమస్యలు కానీ అన్నీ కూడా ఒకటి నిర్వహించుకుంటూ వస్తున్నాం. 15 నెలలైన మన ప్రభుత్వం వచ్చి ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చినాం. మనం TFADC ద్వారా కూడా ఆర్మూర్ పట్టణంలో సుమారు 57 కోట్ల నిధులు కూడా ఆల్రెడీ శాంక్షన్ చేయించుకున్నాం. కొత్త మున్సిపల్ బిల్డింగ్ కూడా 6 కోట్ల నిధులు తీసుకొచ్చినాం. ప్రతి వార్డుకి సుమారు 70 నుంచి 1 కోటి రూపాయల వరకు నిధులు తక్షణమే ఆల్రెడీ మనం మున్సిపల్ సిబ్బందికి చెప్పినాం, కమిషనర్ గారు కూడా చెప్పినాం. ఎక్కడ ప్రధాన సమస్య ఉందో రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ ఆ వ్యవస్థ అంతా కూడా ఎక్కడ ప్రధాన సమస్య ఉంటే అవన్నీ కూడా మెజర్మెంట్ వేసి ఇమీడియట్గా మనం రిలీజ్ చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ రిజర్వేషన్ ప్రక్రియను అమలు చేసి గ్రూప్స్ ఫలితాలు విడుదల చేయాలని MRPS మాజీ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మైలారం బాలు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట MRPS ఆధ్వర్యంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా రిలే నిరాహార దీక్షలను చేపట్టారు. ఈ సందర్భంగా మైలారం బాలు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు చేసే బాధ్యత తమదని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయలేదని, గ్రూప్స్ ఫలితాలు విడుదల చేస్తే మాదిగ బిడ్డలకు పూర్తిగా అన్యాయం జరుగుతుందని, ఎస్సీ రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేసి గ్రూప్ ఫలితాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన రిలే దీక్షలు చేపట్టడం జరిగిందని, ప్రభుత్వం స్పందించనట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో MRPS నాయకులు తదితరులు ఉన్నారు. మేము హెచ్చరిస్తా ఉన్నాం. మరి నిండు శాసనసభలో నువ్వు మాట్లాడినటువంటి ఎస్సీ వర్గీకరణ మరి స్వాగతిస్తున్నాం. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలోనే అన్ని నియామకాలలో మాదిగలకు మరి న్యాయం చేస్తానని చెప్పేసి మరి నువ్వు మాట ఇచ్చినావు. మరి దాన్ని మాట తప్పుతూ మరి నోటిఫికేషన్ల అన్ని రిజల్ట్లను మరి ప్రకటన చేస్తున్నావు. కాబట్టి ఆ ప్రకటనలన్నీ నిలిపివేయాలని, ఎస్సీ వర్గీకరణ మాదిగల వర్గీకరణ ఏదైతే ఉందో 9 నుంచి 10% ఆ శాతంతోనే మరి విడుదల చేయాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. నందీశ్వర మహారాజా ఆధ్వర్యంలో స్వామివారి పల్లకీ సేవ, భజన కార్యక్రమాలతో కన్నుల పండుగగా కొనసాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం సిద్ధులగుట్టపైకి వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని, అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, భజన మండలి సభ్యులు, సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కొటార్మూర్లో శివ పంచయాతన సహిత హనుమాన్ ఆలయంలో ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ
సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, యజ్ఞహోమ కార్యక్రమాలు, సామూహిక కుంకుమార్చనను నిర్వహించారు. అనంతరం చేపట్టిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ హనుమాన్ ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ప్రజలందరి సహకారంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు తదితరులు ఉన్నారు. సిద్దిలగుట్ట విశిష్టతను వివరిస్తూ కొండవీటి శ్యామ్ ప్రసాద్ చిత్రీకరించిన నిన్నే నమ్ముకున్న పరమశివుడా వీడియో సాంగ్ను సిద్దిలగుట్టపై కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాటను చిత్రీకరించిన కొండవీటి శ్యామ్ ప్రసాద్ బృందాన్ని ఆయన అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్దులగుట్ట చరిత్రను వివరిస్తూ పాటను రూపొందించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కొండవీటి శ్యామ్ బృందం సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, భక్తులు తదితరులు ఉన్నారు. అది వినయంగా చేయి అర్థం చాలా పవర్ఫుల్ ఉంటుంది కాబట్టి ఇంకా నాకు భగవంతుడి మీద వినయంగా నమ్మకంతో ఈ అడుగు వేశాను. ఇప్పటి వరకు అంటే కాంగ్రెస్ మీద రాసిన పాటల్లో ఇది ఒక ఫస్ట్ సాంగ్. ఇది అంటే వాళ్ళ శరీరాన్ని చూపెట్టి రాసిన పాటలు ఉన్నాయి కానీ వాళ్ళ భక్తు జీవితాన్ని చూపించిన పాట లేదు. అది కేవలం మనదే పాట. మన ఆరుగురు నుంచి ఏదైనా ఆరుగురు చరిత్ర, ఆ చరిత్ర ఆరుగురు నుంచి ఈ పాట వెళ్తుందని నమ్మకం ఉంది. ప్రజలందరికీ స్వచ్ఛమైన త్రాగునీటిని అందించాలన్న ఉద్దేశంతో తలపెట్టిన మిషన్ భాగీరథ నీళ్లు కలుషితం అవడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. అర్గుల్ గ్రామంలో మిషన్ భాగీరథ నీరు మురికి నీరులా రావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. కలుషితమైన నీరు తాగడంతో గ్రామస్తులంతా అనారోగ్యానికి గురవుతున్నామని, ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు. జక్రాన్పల్లి మండలం అరుగులు గ్రామంలో మిషన్ భగీరథ వాటరు గత 10-15 రోజుల నుంచి ఎర్రగా పచ్చగా వస్తున్నాయి. అసలు ఇట్లా ఎందుకు వస్తున్నాయి? కనీసం మంచినీళ్ళు అయినా ఇచ్చే పరిస్థితి లేదా అని చెప్పి అధికారులను ప్రశ్నిస్తే వాళ్లకు వాటర్ క్లీన్ చేసేటటువంటి ఏదో కెమికల్ సప్లై లేదని చెప్తున్నారు. మీరు అవి సప్లై లేకపోవటం ఏమో కానీ ఈ నీళ్ళ వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. స్నానాలు చేస్తే దుమదుమలేస్తున్నది, పిల్లల అనారోగ్యానికి గురవుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా వెంటనే ఈ నీళ్లను సరిగ్గా శుద్ధి చేసి సప్లై చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని, అధికారుల్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్ఎస్సి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించాలని రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ అధ్యక్షుడు రజనీష్ అన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పరీక్షా ప్యాడ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు రజనీష్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఎల్లప్పుడూ విద్యార్థులకు సహాయ సహకారాలు అందించడానికి ముందుంటుందని, విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఎస్ఎస్సి పరీక్షల్లో విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చేతన కుమారి, రోటరీ కార్యదర్శి ఆనంద్, కోశాధికారి శశిధర్, మాజీ అధ్యక్షుడు పుష్పకర్, లక్ష్మీనారాయణ, సత్యం, తులసి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మైనార్టీలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని ఆర్మూర్ మర్కజ్ కమిటీ సభ్యులు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఈద్గాను మర్కజ్ కమిటీ సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా మర్కజ్ కమిటీ అధ్యక్షుడు మొహినుద్దీన్, ఉపాధ్యక్షులు రెహమాన్ మాట్లాడుతూ రంజాన్ పండుగ దృష్ట్యా కబ్రిస్తాన్, మసీద్, ఈద్గాల వద్ద సమస్యలను కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగానే వెంటనే స్పందించి మరమ్మతులు చేయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మర్కజ్ కమిటీ సభ్యులు, మైనార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. उस मामले में पहले वो अहम था हमारे लिए, वो काम और ये काम के लिए हम लगे हुए थे. अल्हम्दुलिल्लाह विनय अन्ना इस बात पर इत्तफा कर लिए, राजी हो गए. थोड़े दिन का हमें टाइम दिए क्योंकि इलेक्शन कोड था. उसके बाद इसके पीछे हमारे अज्जू भाई और हमारे फहीम भाई फिर लग गए उनके पीछे कि भाई आप वादा करें मुसलमानों को, वो काम पूरा करो. इलेक्शन कोड की वजह से रुका हुआ था, अल्हम्दुलिल्लाह कामयाब हो गया. ये खुशी की बात है. हमें कई जमाने इसके पीछे पड़े हुए थे, लेकिन विनय अन्ना हमारी बात को समझकर ये काम मुकम्मिल करवाए. हम उनका बहुत बहुत शुक्रिया अदा करते हैं. 8 రోజుల కింద ఒక అప్లికేషన్ మున్సిపాలిటీలో ఇవ్వడం జరిగింది. అదే విధంగా వినయ్ అన్నను కోరడం జరిగింది. ఇది చాలా పెద్ద సమస్యలుగా మాకు అవుతున్నాయి కాబట్టి మజిల దగ్గర కూడా మొరము వేయాలి. అదే విధంగా పెరికేటు, మామిడిపల్లిలను కూడా తీసుకొని అందరూ మాకు సమానమే అక్కడ కూడా వేయాలని
వినయ్ అన్నను కోరడం జరిగింది. దానికి స్పందించి మాటలతో కాకుండా ఈరోజు చేతల్లో ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది. అయితే ఆర్మూర్, పెరికేట్, మామిడిపల్లి మరియు ఆల్ మసీద్ కమిటీల తరపున, మర్కజ్ కమిటీ ఆర్మూర్ తరపున ఇంత పెద్ద పని మాకు చేసినందుకు వినయన్న గారు, ఆర్మూర్ ఇన్ఛార్జ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా సుదర్శన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి కూడా వినయన్న తరపున మాకు ఇంత పెద్ద వర్క్ అయింది కాబట్టి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా మార్చి 11వ తేదీన నిజామాబాద్ ధర్నా చౌక్లో నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని ఏఐయుకేఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవరం పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో ఏఐయుకేఎస్ నాయకుడు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి దేవరం, జిల్లా సహాయ కార్యదర్శి బాబన్నర్ మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తుందని అన్నారు. నిండు పార్లమెంట్లో రైతు వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకుంటున్నామని చెప్పిన మోడీ ప్రభుత్వం ఇప్పటికీ వ్యతిరేక విధానాలను అవలంబించే ప్రయత్నాలు కొనసాగిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మార్చి 11వ తేదీన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నా చౌక్లో నిర్వహించే ధర్నా కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు గంగారాం, కిషన్, విజయ్ తదితరులు ఉన్నారు. అదేవిధంగా రైతు ఉద్యమం జరిగిన క్రమంలో 750 మంది రైతులు ప్రాణ త్యాగాలు చేశారు. వాళ్లకు కావలసినటువంటి అవసరమైనటువంటి మద్దతును, అదేవిధంగా కుటుంబాల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా వాళ్ళ మీద పెట్టినటువంటి కేసుల్ని ఇప్పటి వరకు కూడా వెనక్కి తీసుకోలేదు. వెంటనే కేసులను కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి రేపు జరిగేటటువంటి ఈ ధర్నా కార్యక్రమంలో రైతులు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయాల్సిందిగా, అదేవిధంగా చట్టాన్ని తెచ్చుకునేదానికి ఐక్యంగా ఉద్యమించాల్సిందిగా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మహిళల చదువు కోసం అహర్నిశలు కృషి చేసిన సావిత్రిబాయి పూలే సేవలు ఎప్పటికీ మరవలేనివని తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ అబ్బగోని అశోక్ గౌడ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్త్రీల విద్యాభివృద్ధి కోసం, హక్కుల కోసం కృషి చేసిన తొలి మహిళ సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. సావిత్రిబాయి ఆశయాల సాధన కోసం మహిళలు ముందుకు సాగాలని, మగవారితో అన్ని రంగాల్లో సమానంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నరసింహులు గౌడ్, దశరథ్, శ్రీరామ్ గౌడ్, జీవన్ గౌడ్ తదితరులు ఉన్నారు. నరసింహులు గౌడ్ గారు, మరి దశరథ్ గారు, మరి శ్రీరామ్ గౌడ్ గారు, మరి ఇంకా బీసీ నాయకులు అందరూ ఎక్కడెక్కడో మా బీసీ సంఘం నాయకులకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరి అనేక కార్యక్రమాలు ముందుకు చేపడుతూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నారు. బీసీ నినాదమే మనం ఎజెండా కాబట్టి బీసీ నాయకులైతే ఎక్కడైతే నిస్వార్థంగా పనిచేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఎన్ని సంఘాలున్నా కానీ వాళ్ళపైన గుర్తుంచుకొని వాళ్ళకు మద్దతు ప్రకటించాలా. లేని పక్షంలో మీ సంఘాలు కానీ మీరు కానీ దెబ్బతినే పరిస్థితి జరుగుతుందని ఈ సందర్భంగా చెప్పుకుంటున్నారు. ధర్మపురిలో కొనసాగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఆర్మూర్ మండలంలోని అమ్దాపూర్ గ్రామంలో నుండి అగ్గుస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. అగ్గుస్వామి ఆశ్రమంలో గల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ ధర్మపురి బ్రహ్మోత్సవాలకు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసిన అగ్గుస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. మోర్తాడ్ మండలం వడ్యాడ్ గ్రామంలోని శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద సోమవారం సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రాజా గౌతమ్ శర్మ మాట్లాడుతూ స్వామివారికి రుద్రాభిషేకం, హారతి, అర్చనలు, అభిషేకాలు జరిగాయని అన్నారు. ఆలయంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దేవాలయంలో ప్రతి సోమవారం జరిగే అన్నదాన కార్యక్రమానికి దాతలు తమ వంతు సహకారం అందించవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో బాలికల ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ తరగతులు ప్రారంభమయ్యాయని హెడ్ మాస్టర్ బాలరాజ్ తెలిపారు.
1-2 తరగతులకు ఇంగ్లీష్ రైమ్స్ వెకాబులరీ తెలుగు పదజాలం 3-4-5 తరగతులకు తెలుగు పదజాలం ఇంగ్లీష్ సైన్స్ పాఠాలను టీవీ ద్వారా బోధించనున్నామని అన్నారు. దీనివల్ల విద్యార్థులు పాఠ్యాంశాలను సులభంగా అవగాహన చేసుకోవడమే కాక దీర్ఘకాలం గుర్తుంచుకుంటారని ప్రధాన ఉపాధ్యాయులు బాలరాజు తెలిపారు. భీమ్గల్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్ష పదవికి 3 పోటీలో ఉండగా అధ్యక్ష హోదాను కైవసం చేసుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేశారు. సుదీర్ఘకాలంగా ఒకవైపు రోగుల సేవలో తరిస్తూ తమదైన శైలిలో మీడియా రంగంలో ఒక వెలుగుతూ 13 ఓట్ల మెజార్టీతో కూనె జితేందర్ విజయ దుందుంబి మోగించారు. ఉపాధ్యక్షుడిగా తిరునగరి పృథ్వీరాజ్, కార్యదర్శిగా బర్కుంట రవి, కోశాధికారిగా అంబటి చంద్రంలు ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కూనె జితేందర్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. భీమ్గల్లో ఒకప్పటి పాత తాలూకా కేంద్రమైన ప్రెస్ క్లబ్ లేకపోవటం చాలా విచారకరమని అన్నారు. కార్యసాధకుడిగా ప్రెస్ క్లబ్కు స్వంత నూతన భవన నిర్మాణానికే కృషి జరుపుతామని పేర్కొన్నారు. తనను ఆదరించి ఓటు వేసి గెలిపించిన పాత్రికేయ మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. నన్ను భారీ మెజారిటీతో గెలిపించినటువంటి మా ప్రెస్ క్లబ్ సభ్యులకు పేరున ధన్యవాదాలు. అలాగే నాతో పాటు ఎన్నికైన నా తోటి మిత్రులకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయమని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి ప్రజల సమస్యలు ఏవున్నా మా దృష్టికి తీసుకొస్తే మేము ముందుండి మీకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాము. ప్రజలు ప్రశ్నించే గొంతుగా ఏదైనా సరే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని వృధా చేయకుండా ప్రజల కోసము మరియు మా ప్రెస్ క్లబ్ కోసము అందరి కోసం పాటు పాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐసిడిఎస్ భీమ్గల్ ప్రాజెక్ట్ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు మరియు అంగన్వాడీ ఆయాలకు ఆటల పోటీలు నిర్వహించారు. రంగోలీ, కబడ్డీ, పరుగు పందెం, లెమన్ స్పూన్, నీడిల్ అండ్ థ్రెడ్, మ్యూజికల్ చైర్ మొదలగు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి సిడిపిఓ స్వర్ణలత, సూపర్వైజర్లు, పిఏటీలు, అంగన్వాడీ టీచర్లు మరియు అంగన్వాడీ ఆయాలు తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ శ్రీ సరస్వతి విద్యా మందిర్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల అధ్యక్షుడు డాక్టర్ వసంత్ రెడ్డి, కమిటీ సభ్యులు గంగారాం, నర్సయ్య, సుధాకర్ రావు, అరవింద్ కుమార్లు పాల్గొన్నారు. భీమ్గల్ పట్టణంలోని ప్రజలు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు వందలాది మంది ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ సందర్భంగా పాఠశాల అధ్యక్షుడు డాక్టర్ వసంత్ రెడ్డి మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని, చదువు సంస్కారంతో పాటు సామాజిక సేవ కూడా అలవాటు చేసుకోవాలని, భవిష్యత్తులో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఆదుకోవాలని, దేశానికి ఉపయోగపడే పౌరులుగా తయారు కావాలని, ఉన్నత స్థానంలో స్థిరపడాలని, శిశు మందిర్లో చదివిన ప్రతి విద్యార్థి సమాజానికి అవసరమైన సహాయాన్ని అందించాలని, పుట్టిన ఊరును, చదివిన పాఠశాలను, జన్మనిచ్చిన తల్లిదండ్రులను, విద్య నేర్పిన గురువులను ఎప్పటికీ మర్చిపోకూడదని చెప్పారు. అలాగే విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, యోగాసనాలు అబ్బురపరిచాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పర్యటన, సిద్ధులగుట్టపై ప్రత్యేక పూజలు, రంజాన్ పండుగ దృష్ట్యా ఈద్గాల పరిశీలన. బల్దియా కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు, ఆయా శాఖలలో పనిచేస్తున్న సిబ్బందిని సన్మానించిన మున్సిపల్ కమిషనర్ రాజు. గోయిన్పేట్ గ్రామంలో హెల్త్ సెంటర్ను పరిశీలించి సిబ్బంది సమయపాలన పాటించాలని డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ రమేష్ సూచనలు. కోటార్మూర్లోని శివ పంచయాతన సహిత హనుమాన్ ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు, ఆలయంలో విశిష్ట పూజలు, అభిషేకాలు, హోమాలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.